2025 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి నుంచి మార్చికి 30కి కుంభంలోకి శని, కుంభం నుంచి మీనానికి వెళ్ళాడు శని. మీన రాశిలోకి శని వెళ్ళాడు. ఈనాడు శని మాత్రం అయిపోయింది. రాహు మాత్రం మళ్ళీ మకరంలోకి వచ్చాడు. కుజకేతువులు కూడా పూర్తిగా బాగాలేరు. అష్టమ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ కుజుడు, అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ప్రాణకంటకుడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ రాశి వాళ్ళకి శని, బుధుడు ఇద్దరే బాగున్నారు. మిగతా కుజకేతువులు చెప్పాలంటే పూర్తిగా బాగాలేరు. రాహు అంతకంటే బాగాలేడు. మరి భృగు షట్క దోషం, శుక్రుడు 6ంట ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తలకి కలహాలు రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను ఒక మాట చెబుతున్నాను, కోపం రావటం సహజం, శాంతం అంతకంటే కూడా సహజం. శాంతం భూషణం అన్నారు. బాగా కోపం వచ్చినప్పుడు కాసిన చల్లటి నీళ్లు తాగి ఒక 25 ఒంట్లు చదివిన తర్వాత ఏదైనా మాట్లాడండి, కోపం తగ్గిపోతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. కోపం శత్రువు, దయ చుట్టం, తన సంతోషం స్వర్గం. కాబట్టి కోపాన్ని విడనాటం ప్రతి వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అవసరం. మరి ఎట్లా ఉంటుంది అంటే, కోపం ఒక్కొక్కళ్ళు దుర్మార్గులు, నీచ స్వభావం గల వాళ్ళు కత్తితో దొరుకుతాడు, నరికితే ఒక దెబ్బగా చచ్చిపోతాడు మనిషి. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా 50-60 దెబ్బలు కొడతాడు కత్తితో. అంటే వాడికి అప్పటికి కానీ ఆ కచ్చ తీరదు, ఆ కచ్చకి మితి లేదు. చేసేటువంటి దురాగతమైన పనులు తర్వాత బాధపడతారు. ఎట్లా ఉంటుందంటే, క్షణికమైన పాపాలు చాలా జరుగుతున్నాయి. ఎటువంటి పాపాలంటే, ఒంటరిగా ఆడమనిషి అర్ధరాత్రి పూట బయటికి పోయి ఇంటికి వచ్చిన రోజున స్వతంత్రం వచ్చినట్లని గాంధీ గారు చెప్పారు. ఇవాళ ఒంటరిగా ఆడమనిషి కనపడితే దాన్ని పాడు చేయకుండా వదిలిపెట్టేవాళ్ళు 100కి 10 మంది కూడా ఉండరేమో. ఇట్లా ఆడమనిషిని ధ్వంసం చేసి చివరికి సాక్ష్యాధారాలు లేకుండా మరి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పడి ఒక్క సెకండు 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల కోసం నేను చేసిన ఈ పాపం నా భార్య లాంటిదేగా. అప్పుడు అనుకుంటే ఏంటి ప్రయోజనం? అంతా సర్వం అయిపోయిన తర్వాత, జైలు పాలైన తర్వాత అనుకుంటే ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఇప్పుడు స్త్రీ అనాకార, అందగత్త, ఇది కాదు కావాల్సింది. మరి ఆమె నుంచి, భూమి నుంచి వచ్చేటువంటిది మనకు కావాల్సినవి అన్నీ భూమి నుంచే వస్తున్నాయి. తాగే నీళ్ళు దగ్గర నుంచి ప్రతి వస్తువు భూమిలో నుంచి వచ్చేవే. మొట్టమొదటి తల్లి భూదేవత, రెండవ తల్లి స్త్రీ. ఎందుకంటే ఇది చాలా విశేషంగా వినాల్సిన మాట. తండ్రి కొడుకు చెప్పాట, నాయనా ప్రతి స్త్రీని తల్లిగా చూడరా అని చెప్పాట. ఈ దుర్మార్గుడైన కొడుకు అంటున్నాడు, నానా నీకు ఎంత స్వార్థం అన్నట్ట. ఏంట్రా అంటే, ప్రతి స్త్రీ నాకు తల్లి అయితే ఇక నాకు పెళ్ళాం అక్కర్లేదా, నీకు అందరూ పెళ్ళాలు కావాలా అని అడిగాడు. ఒక మంచి మాటకి చెడర్థం తీసేవాళ్ళని ఏం చేస్తాం, ఏం చెప్పగలం? కాబట్టి స్త్రీ వ్యామోహం వల్ల ధనం పెరిగిన కొద్దీ స్త్రీ వ్యామోహం విపరీతంగా పెరిగి మరి దానివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి చాలా నష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ రాశికి ఉన్నటువంటి అష్టమ కుజుడు వల్ల చాలా నష్టపడటానికి, ప్రాణం పోవటానికి కూడా అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్నిటికంటే మించి ఎటువంటి
చెడు ఆలోచన వదిలేసేయండి. ఇప్పుడు కూడా మంచిగానే ఆలోచించండి. ఒకప్పుడు మాకు 17 సంవత్సరాల వయస్సులో ఆంజనేయం ఉపదేశం చేశారు. పూర్తి బ్రహ్మచర్యం, పెళ్ళయ్యేంత వరకు బ్రహ్మచారిగా ఉంటేనే ఫలిస్తుందన్నారు. అట్లాగే ఉన్నా నేను. దానివల్ల కలుషితం లేకుండా జీవించాను కాబట్టి ఇవాళ 82 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా మాట్లాడగలుగుతున్నాం. అక్షరం తొస్సిపోకుండా మాట్లాడగలగటానికి ఏమిటి కారణం? దైవ బలం. ఆంజనేయ స్వామి ఎట్లాంటి వాడు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. బుద్ధి బలం ఇస్తాడు, యశస్సునిస్తాడు, కీర్తినిస్తాడు, యశోధైర్యం, నిర్భయత్వం భయం లేకుండా చేస్తాడు, అరోగతాన్ని రోగం లేకుండా చేస్తాడు, అజాడ్యం పనిచేయడానికి బద్ధకం లేకుండా చేస్తాడు, వాక్పటుత్వంచ మాట్లాడటానికి మంచి వాక్కునిస్తాడు. హనుమాన్ స్మరణాన్ భవేత్తు. ఆ హనుమంతుడిని స్మరిస్తే అంత మేలు చేస్తాడట. అందులో మరి ఆంజనేయ స్వామి ఎక్కడ రామాయణం చెబుతూ ఉంటారో, ఎక్కడైతే రాముణ్ణి స్మరిస్తూ ఉంటారో ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడు. ఆయన సజీవంగా ఉన్నాడు, కలియుగాంతం వరకు ఉంటాడు. మరి కలియుగాంతం వరకు ఉండేటువంటి మహానుభావుడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడు త్రేతాయుగం నుంచి కలియుగం వరకు 3 యుగాల వరకు బ్రహ్మచర్య దీక్షతో రామానుష్ఠానం చేసి మరి ఆ అనుష్ఠానం వల్ల ఎంతోమంది సత్ఫలితాన్ని పొందారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సద్గురువు చెప్పినటువంటి మంచి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవటం, మంచి వాళ్ళు పెద్దలు పీఠాధిపతులు వాళ్ళు చెప్పేది వినటం, మరి మంచి మనస్సుతో ఉండటం, మరి ఈ అష్టమ కుజుడికి కుజ మంత్ర జపం, రాహుకేతువులుగా మంత్ర జపం ఇన్ని చేయించుకోవటం, ఇంకా మీ జాతక రీత్యా ఏమన్నా దోషాలుంటే ఆ దోషాలు పోవటానికి తగినటువంటి శాంతులు చేయించుకోవటం. అందులో ఈ మకర రాశి వాళ్ళకి కానీ కుంభరాశి వాళ్ళకి కానీ అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ అనారోగ్యం నుంచి బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవటం. ముందు అన్నిటికంటే గణపతి ఆంజనేయ స్వామి సకల గ్రహదోషాలని పోగొట్టేవాళ్ళు. మన ఉత్తర దేశానికి వెళితే ఆంజనేయ స్వామికి మరి ఈ రంగు వేస్తారు, అదే రంగు గణపతికి కూడా వేస్తారు. మరి ఈ కలర్ ఎందుకు వేస్తారు? 33 కోట్ల మంది దేవతల శక్తితో పుట్టినవాడు గణపతి. వాయువు వల్ల పుట్టినవాడు ఆంజనేయ స్వామి. ఒక్క సెకండు గాలి ఆడకపోతే అందరం చచ్చిపోతాం. ముక్కు శ్వాస కాదు, గాలి వేచకపోతే అల్లాడిపోతాం. మరి రోహిణి కార్తె ఎండల కాలం వచ్చింది అంటే ఎప్పుడు ఎండలు పోతాయా చల్లబడతాయా ఎదురు చూస్తాం. కాబట్టి ఆయన వాయుపుత్రుడు గణపతి 33 కోట్ల మంది దేవతల యొక్క శక్తితో పుట్టినటువంటి వాడు. అటువంటి దేవతల్ని పూజించడమే కాక ఎన్ని పూజలు చేసినా సత్య ధర్మాలకు కట్టుబడి ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పింది ఆలోచించాలి. దేవతా పూజలు చేసుకోవాలి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడి పూజ ఉంటుంది. మరి మకరానికి వచ్చేప్పటికి అమ్మవారు, ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతా పూజ, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవతా పూజ, ఇట్లాంటి పూజలు ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, మరి జాతక రీత్యా మరి దోషాలు ఏమైనా ఉంటే దానికి తగిన పూజలు చేసుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.